రాసిస్తే పెడతారు, ఏమున్నది? నాకు కూడా పెట్టిండు ఒకసారి ప్రెసిడెంట్. ఏం లేదు, నోటి ఎలిపెడతాడు ఊరుకాడు ఆయన. చాలా సంసారి బాగా, చాలా మంచివాడు, అమాయకుడు పాపం. మాట్లాడడానికి అకలు ఉండాలి, నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు, మాట్లాడడానికి ఉండాలి. ఈయన ఫామ్ హౌసే కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయిందని రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఈయన ఫామ్ హౌసే కదా, మరి కేసు పెట్టిన రేవంత్ రెడ్డి మీద ఎప్పుడు? ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు, మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు మరి? ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. టీఆర్ఎస్లకి అదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్లది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం. తిట్టాలని రాసి ఉంది ఏమన్నా? మొన్న గోపాటు మొన్న విమర్శించినాం. ఇప్పుడు విమర్శించేది ఏది? కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఎవరు విమర్శిస్తాడు? హైదరాబాద్ విషయంలో మాట్లాడినారు, ఎవరు మాట్లాడినా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు, ఎవరు మాట్లాడారు? కేసీఆర్ గారు ఏమవుతాడు? గవర్నర్ అవుతాడు. లేకపోతే ఇంకో మాట్లాడేది ఎవరు? నేనే కదా. వాళ్ళ కళ్ళు చూపుతాను నేనే. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నేను మాట్లాడాలి, నా లీడర్ నా బీఆర్ఎస్ వాళ్ళు. మా అమిత్ షా గారు, మా నడ్డా గారు, మా వాళ్ళు చెప్తే, మా కిషన్ గారు చెప్తే మేము మాట్లాడతాం. మేము వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు అడ్వైజ్ చేయడానికి తిట్టుకోరు వాళ్ళు. నా తిట్లు అన్నది, నా విమర్శ అంటారు ఆయన, వాళ్ళేమో తిట్లు అంటారు.